అండి. అందరికీ నమస్కారం అండి. మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండీ! ఆ రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు ఏంటి? అవి ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందామండి. అంటే అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు పెట్టాలి అంటే 3 లేదా 5, 9 రకాలైన చాలామంది చేసుకొని పెడతారండి. ఇలాగా మనం 5 రకాలైన చేసుకొని పెట్టొచ్చనమాట. అది ఎలా చేసుకోవాలో ఏంటో మనం తెలుసుకుందాము. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తారీఖున అయితే వచ్చిందండి. అమ్మవారికి పెట్టే నైవేద్యాలు ఎలా చేసుకోవాలి, తొందరగా ఎలా అయిపోతాయి, మనకి వ్రతానికి ముందే పిండి వంటలన్నీ ఎలా వండి పెట్టుకోవాలో తెలుసుకుందాము. మన నైవేద్యాలు ఏంటో తెలుసుకుందాము. నేనైతే ఇక్కడ పొట్టున్న పప్పు అయితే తీసుకున్నానండి. ఇది ఒక గ్లాస్ నానబెట్టుకున్నాను గారెల పిండి కోసం. ముందు రోజే నానబెట్టుకున్నానండి. ఒక 6 గంటల పాటు నానిన తర్వాత దీన్ని గ్రైండర్లో వేసుకొని ఇలాగా స్మూత్గా అయితే పేస్ట్లా చేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు, జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇది మనం ఇందులోకి కొంచెం మజ్జిగ అండి, మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకోవాలండి. ఎందుకు అంటే మంచి కలర్ అయితే వస్తుంది, ఇంకా మనకి గారెలు అనేది మెత్తగా కూడా ఉంటాయి. మనకి పిండి కరెక్ట్ క్వాంటిటీలో ఉందో లేదో తెలుసుకోవాలంటే ఎలా అంటే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి మనం పిండి వేస్తే ఆ పిండి అనేది తేలుతుందండి పైకి. అగో చూడండి, అతుక్కోకుండా తేలుతుందనమాట. ఇలా ఉంటే మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఒకవేళ మీకు లూజ్ అయిపోయింది అనుకోండి, మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది కూడా కొంచెం కలుపుకోండి. లేదా వరి పిండి అయినా సరే, బియ్య పిండి అయినా సరే కలుపుకోవచ్చు. నేను ఇక్కడ టీ జాలి తీసుకున్నానండి. టీ జాలి తీసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ మనకి హీట్ అయ్యి ఉండాలన్నమాట. అలా అయితేనే మనకి గారెలు పైకి లెగుస్తాయి. టీ జాలి ఎందుకు యూజ్ చేస్తున్నానంటే అండి, అన్నీ కరెక్ట్ క్వాంటిటీలో వచ్చాయి, అంటే కరెక్ట్ సైజులో అయితే మనకి వచ్చాయి. అందులో ఇంకా నేను చేతితో వేయడం వల్ల చాలాసార్లు నాకు చేయి మీద అయితే పడిందనమాట ఆయిల్. ఇలా వేస్తే మాత్రం అన్నీ కరెక్ట్ సైజులో వచ్చాయండి. ఇలాగా నేను వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజు పిండి నానబెట్టుకొని రుబ్బుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. గారెలు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను దద్దోజనం కోసం బియ్యం కడుక్కొని, ఇది మనకి లావు బియ్యం తీసుకున్నానండి. రేషన్ షాప్ బియ్యం అయితే మనకి చాలా బాగా వస్తుంది దద్దోజనం. ఇందులోకి పెరుగు వేసుకున్నాను, కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని మనం ముందుగా దీన్ని మెత్తగా మనం పేస్ట్ లాగా చేయాలన్నమాట. మ్యాష్ చేస్తామనుకోండి మెత్తగా అయిపోతుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. దద్దోజనానికి నెయ్యి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టాక మనమే ఆ నైవేద్యం తీసుకుంటాం కదండి, అప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. తాలింపు దినుసుల్లో ఇక్కడ నేను పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఇలాగా మనము దద్దోజనం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గారెలు దద్దోజనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను రైస్ పెట్టేసుకుంటున్నాను పులిహోర కోసము. రైస్ మనం ముందుగానే రైస్ ఏంటంటే కుక్కర్లో పెట్టుకున్నట్టయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోస్తే ఈసారి కొంచెం తక్కువ వాటర్ వేయాలండి. పులిహోరకి కొంచెం గట్టిగా ఉంటేనే సరిపోతుంది. ముందు రోజే ఇది ఒక 3 అవర్స్ నానింది అనుకోండి చింతపండు, చాలా మంచిగా గుజ్జు అయితే వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నేను నానబెట్టుకొని గుజ్జు అనేది తీసేసుకున్నాను చింతపండుది. తీసుకొని ఇదేంటంటే ముందు రోజే చేసేసుకున్నానండి. దీన్ని ముందే చింతపండు నానబెట్టేసి ఇలా గుజ్జులాగా చేసేసుకొని దీన్ని ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం పసుపు, కొంచెం నూనె వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి పచ్చిమిర్చికి. ఇలాగా నేను ఇలా ముందు రోజే ఎందుకు చేశానంటే తెల్లారి మనం రైస్ వండేసుకొని పులిహోర చేసేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇది అనేది ముందు రోజే నానబెట్టేసుకొని చింతపండుని గుజ్జు తీసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక రైస్ పెట్టుకొని ఆ రోజు కొంచెం రైస్లో వేడివేడి అన్నంలో కొంచెం పసుపు, రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా ఎక్కువ పడుతుంది చింతపండు కాబట్టి, పులుపు కాబట్టి. చిట్కా ఏంటంటే మనము చింతపండు పులిహోర చేసినప్పుడు కొద్దిగా పంచదార వేయాలండి. చక్కెర వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు రైస్ని కలుపుకుంటున్నానండి. పసుపు, ఉప్పు వేసాను కదా, ఇలాగా ఇది చూసుకొని కలుపుకోవాలండి, ఎందుకంటే రైస్ ఇలా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ తాలింపండి. ముందుగా పల్లీలు వేసుకున్నాను. పల్లీలు మంచిగా వేగిన తర్వాత పచ్చెనపప్పు, శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేస్తే టేస్ట్ అంతగా బాగోదండి మనకి చింతపండు పులిహోరలోకి. ఇలాగ ఆవాలు ఒకటే వేసుకున్నాను. ఇందులోకి కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు కూడా ఆయిల్లో వేయాలండి, వేసుకోవాలి. నేను ఇంకా చింతపండు తాలింపు అయితే పెట్టుకోనండి, ఎందుకంటే చింతపండు మొత్తం గుజ్జు దగ్గరకు వచ్చేలాగా ఉడకబెట్టుకుంటాను. ఇంకా తాలింపు వేసుకోకుండా ఇప్పుడు తాలింపు వేసిన మొత్తము పులిహోరలో కలిపేసుకొని
మనము ఇలా కలుపుకున్న తర్వాత ఇగో చూడండి, గట్టిగా అయితే నేను చింతపండు గుజ్జుని ఉడకబెట్టుకున్నాను. ఇలాగా మనము చింతపండు పులిహారని కలిపేసుకోవడమేనండి. మనకి నైవేద్యంలో పులిహార కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము పూర్ణాల కోసం అండి, ఇక నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. పొట్టున్న పప్పే మేము వాడతామండి, అందుకే అది తీసుకున్నాను. గుళ్ళు కూడా తీసుకోవచ్చు చాలామంది. ఇక్కడ ఒక గ్లాసు పప్పు తీసుకుంటే ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి. ఇది ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఈ పప్పు కూడా మనము ముందు రోజే సిద్ధం చేసేసుకోవాలి దీన్ని. ఇక్కడ నేను ఒక గ్లాసు పప్పు, ఒక గ్లాసు బియ్యం, అదే ఒక గ్లాసు శనగపప్పు తీసుకుంటున్నానండి. దీన్ని కూడా మనం 6 గంటల పాటు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇది వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్నే ఇలా చేసుకోవాలండి. ఏంటంటే ఇది నానబెట్టేస్తాం కదా నైటే, ముందు దీన్ని మిక్సీలో కుక్కర్లో వేసేసుకొని దీన్ని మెత్తగా మనము విజిల్స్ పెట్టేయాలండి. ఒక 3-4 విజిల్స్ వస్తే మనకి పప్పు అనేది మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకొని ఇందులోకి నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా, ఒక గ్లాస్ 1.5 గ్లాస్ మనము బెల్లం తీసుకోవాలండి. అప్పుడు మంచిగా స్వీట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇందులోకి నేను 1.5 గ్లాస్ అంటే 1.5 గ్లాస్ నేను బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. మనం కలుపుతూ ఉండాలండి దీన్ని. మనం ముందుగా గారెలు, పులిహార, దద్దోజనం ఇలా అయిపోయిన తర్వాత ఈ పూర్ణాలు లాస్ట్కి చేసుకోవాలండి. అప్పుడే మనకు టైం అయితే సరిపోతుందన్నమాట. చూడండి, దగ్గరికి అవుతుంది. ఇది కలుపుతూనే ఉండాలండి. వదిలేస్తే మాత్రం అడుగంటేస్తుంది. ఇందులోకి రుచి కోసం నేను కొంచెం యాలక్కాయల పొడి, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. చూడండి, ఇలా గట్టిగా అయిపోతే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఉండ చేసేటట్టు వస్తే సరిపోతుందండి. చల్లగైన తర్వాత ఇది కొంచెం గట్టిగా అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇది ముందు రోజే చేసుకున్నానండి. ఏంటంటే పప్పు కడిగేసి పప్పు బియ్యం కలిపి మిక్సీ పట్టేసుకున్నాను. మనకి దోశ పిండి కన్నా కొంచెం థిక్గా ఉండాలి. ఇందులో కొంచెం బెల్లం ఎందుకు వేసుకున్నానంటే, ఇలా వేసుకోవడం వల్ల ఆ పైన ఉన్న పప్పు కూడా మంచిగా స్వీట్గా ఉంటుందని కొంచెం లైట్గా వేసుకున్నాను. ఇలాగ ఉండండి. దోశ పిండి కన్నా కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది. ఇవి అయితే ముందు రోజు వండలని చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పప్పులోనికి వేసుకొని పూర్ణాలు అయితే వేసుకోవాలన్నమాట. ఇలా లూజ్గా ఉంటేనే, అంటే మరీ లూజ్గా కాదు మళ్ళీ టైట్గా కాదండి, ఈ మాదిరిగా ఉంటేనే మనకి పూర్ణాలు అనేది వస్తాయన్నమాట. నాకు తెలియక ఒకప్పుడు నేను గట్టిగా పిండి కలిపేసి వేసేదాన్ని కాదు, అంటే వచ్చేది కాదు. ఎలాగా అని చెప్పి చాలా రోజులు ఆలోచించాక మా పేరెంట్స్ని, మా అత్తయ్య వాళ్ళని అడిగితే ఇలా చెప్పారమ్మా, ఇది పప్పు ఇలా లూజ్గా ఉండాలి, ఇలా ఉంటే మీకు వస్తాయన్నమాట పూర్ణాలు అని. చూడండి, ఇలాగ పూర్ణాలు కూడా రెడీ అయిపోయింది. మనకి గారెలు వేసుకున్న నూనె చూడండి, దాంట్లో నేను పూర్ణాలు అయితే వేసేసాను. ఇలాగా మనకి నైవేద్యం అయితే రెడీ అయిపోయిందండి. ఏమేమి వేసానంటే నేను గారెలు, గారెలు, పూర్ణాలు, పులిహోర, దద్దోజనం, శనగలు ఇవైతే దేవుడికి నైవేద్యంగా పెడతాను. వీటితో పాటు వడపప్పు, బెల్లం, పానకం కూడా పెడతానండి. అయితే మనము కీసర కూడా చేసుకోవచ్చు, రవ్వ కీసర, ఇంకోటి పరవన్నం కూడా చేసుకుంటే 9 అవుతాయి. నేనైతే ఇవి చేస్తాను. కుదిరితే అన్నము, పప్పు వండుకుంటే అవి కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతానండి. ఇదండి వరలక్ష్మి వ్రతం రోజు మనకి గంటలో ఇలాగా నైవేద్యాలు అన్నీ రెడీ అయిపోతాయండి. గంటలో అయిపోయిన తర్వాత మనము పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అలంకరణ కూడా మనం ముందు రోజే చేసేసుకొని చీర అంతా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే అమ్మవారికి అలంకరణ ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ కీసర ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. అందులోకి 1.5 గ్లాసు షుగర్ అనేది వేసుకున్నాను. ఇది నీళ్ళు బాగా మరిగేటప్పుడు షుగర్ వేసుకొని ఇందులో కొంచెం కలర్ వేసానండి, మంచి కలర్ వస్తుందండి. ఇక్కడ 1 గ్లాస్ నేను రవ్వ తీసుకున్నానండి. అది ముందుగానే నేతిలో వేపేసి ఇందులో వాటర్లు అయితే వేసుకుంటున్నాను. మనకి 3 గ్లాస్ వాటర్ పోస్తే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. చూడండి, చూసే కొద్దీ దగ్గర అయిపోతూ ఉంటుంది. ఇందులోకి కొద్దిగా మనం నెయ్యి వేసుకోవాలి. మంచిగా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకోవడం వల్ల తినేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అండి నేతిలో వేపేసి వేసుకున్నాను. స్వామివారికి నైవేద్యాలు గారెలు, పూర్ణాలు, పులిహోర, దద్దోజనం, శనగలు, పరవన్నం, కీసరి, ఇంకా మనం చేయాలని కూడా వడపప్పు, బెల్లం, పానకం నైవేద్యంగా సమర్పించాలండి. ఇలాగా లేదు అండి అనుకున్న అయితే చాలామంది పులిహార, గారెలు, పూర్ణాలు వేసి కూడా పెడతారు. దద్దోజనం కూడా పెడితే చాలా మంచిదండి. పరవన్నం కూడా కుదిరితే మాత్రం చేసి అమ్మవారికి పెట్టండి నైవేద్యంగా.
అండి ఈరోజు వీడియో పరమాన్నం ఏంటంటే మేమైతే ఫస్ట్ ముందుగా పాలు పెట్టేసి పాలు పొంగుతున్నప్పుడు బియ్యాన్ని కడిగేసి బియ్యం అనేది వేసుకుంటాము. కొంచెం లా బియ్యంతో పరమాన్నం చేస్తే చాలా బాగుంటుంది. అది బాగా మెత్తగా అయిపోయాక అందులోకి మనము ఒక గ్లాస్ బెల్లాన్ని అనేది వేసుకోవాలండి. వేసుకొని దానిపైన కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే మనకి పరమాన్నం రెడీ అయిపోతుంది. పరమాన్నం కేసరి ఇలాగా చేసుకొని ముందుగానే పెట్టేసుకుంటే మన స్వామివారికి నైవేద్యంగా అయితే సమర్పించవచ్చండి. ఇదండి ఈసారి వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తారీఖున అయితే వచ్చింది కదండి. సాయంత్రం పూట పూజ చేసుకున్న వాళ్ళకి ఏ శుభ సమయాలు ఉన్నాయి ఏంటో కూడా ఒక వీడియో అయితే చేశానండి. మీకు కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో ఉంటుంది. తాంబూలం ఎలా ఇవ్వాలి కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. అమ్మవారి శారీ డ్రాపింగ్ కూడా పెట్టానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ మై వీడియో.